వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖానాపూర్లో సినీ దర్శకుడు పైడిపల్లి వంశీ సందడి. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న దర్శకుడు. జర్నలిస్టుపై దాడిని నిరసిస్తూ ధర్నా. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. వేములవాడ రాజన్న ఆలయంలో మహిళా ఆత్మహత్యా యత్నం. అతి సీమితం లేదని వెల్లడించిన వైద్యులు. లింగోజిగూడ డివిజన్ లో డిఆర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం. నాణ్యమైన విద్య అందించాలని వ్యాఖ్య. డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా ఖానాపూర్లో సినీ దర్శకుడు పైడిపల్లి వంశీ సందడి చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన నివాసంలో తండ్రి పైడిపల్లి రవీందర్రావు చిన్ననాటి స్నేహితులతో కలిసి సంతోషంగా గడిపారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సినీ దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు మీకు కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తున్నాను. నేను మీ అందరు కృతజ్ఞత చెప్పాలి. మీ అందరూ ఆశీర్వాదం, మీ అందరి ఇది అంటే ఎప్పుడైనా ఒక మనసు మనకి ఎలా ఉంటుందంటే మనం చేస్తున్న ఈ వరల్డ్ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఎప్పుడో ఒక దానికోసం ప్రయత్నిస్తూనే పరిగెడుతూ ఉంటాం. కానీ అంటే నాకు ఈవెన్ అంటే ఫస్ట్ సినిమా అనే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు నేను అవార్డ్స్ గెలుస్తానా, లేకపోతే మహర్షి సినిమా చేస్తున్నప్పుడు మేము అవార్డు గెలుస్తామా, ఏ సినిమా చేస్తున్నప్పుడు కూడా దీనికి అవార్డు వస్తుందా రాదా అనేది మాకు మైండ్లో ఉండదు. ప్రయత్నం అంతా కూడా ఆ సినిమా వరకు ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలి, ఒకవేళ ఇన్స్పైర్ జరిగితే ఎలా ఇన్స్పైర్ చేయాలి అన్నట్టుగానే ఆలోచించే సినిమా చేస్తాం. అంతేగాని ఈ సినిమా చేస్తే మనకు అవార్డు వస్తుంది అని చేసుకొని చేస్తే అది ఎప్పటికీ. ఎందుకంటే మేము అల్టిమేట్గా సినిమా చేసేది ఒక కమర్షియల్ సినిమా. అంటే కమర్షియల్ అంటే మేము పెట్టిన డబ్బు తాలూకు ఇది, మళ్ళీ ఆ డబ్బు వస్తేనే దాన్ని హిట్ అంటారు, లేకపోతే సూపర్ హిట్ అంటారు, లేకపోతే దాన్ని బట్టే మళ్ళీ మాకు నెక్స్ట్ సినిమా ఇది కానీ ఏదైనా కానీ మా క్యాలిబర్ని మేము ప్రూవ్ చేసుకోగలిగింది ఒక సినిమా ద్వారానే. సో మా ప్రతి ప్రయత్నం కూడా ప్రతి సినిమా ద్వారా మా క్యాలిబర్ని ప్రూవ్ చేసుకోవాలనే ఉంటుంది. నారాయణపేట జిల్లా మద్దూరులో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలంలో సాక్షి దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న కమలాపురం పోషెట్టి పైన హత్యాయత్నం జరిగింది. దాడి చేసిన అధికార పార్టీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. మద్దూరు మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో మండల సంఘం తరపున తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, దాన్ని బహిర్గతం చేసినందుకు విలేకరులపై కక్ష కట్టి హత్యాయత్నం చేశారని జర్నలిస్టులు అంజయ్య, బస్వరాజ్ యాదవ్ అన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా విలేకరులు వెంకటేష్, షఫీ, సంతోష్ నాయక్, మధుకర్ పాల్గొన్నారు. నిజాన్ని నిర్భయంగా రాసే విలేకరుల పైన అధికార పార్టీ నాయకులు వాళ్ళు దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి చర్యని ప్రతి ఒక్కరు సభ్య సమాజం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి దాంట్లో జరిగిన ప్రతి విషయంలో అవకతవకల పైన జర్నలిస్ట్ ముందుండి ఎన్నో బాధలు కోర్చి కూడా ఇచ్చేస్తుంటే ఈ అధికార పార్టీ వాళ్ళు ఈ దాడులు చేసి హత్యాయత్నానికి ప్రయత్నించడం చాలా శోచనీయం. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ సమాజంపై ఉంది. సమాజం మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తున్నట్టే మాపైనే దాడులు చేయడం అనేది ఎంతవరకు సబబు, అది వాళ్ళ విజ్ఞానతకే వదిలేస్తున్నాము. ఇలాంటి దాడులు మళ్ళీ ఎక్కడైనా జరిగినాయనుకో ఉపేక్షించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సిన అవసరం వస్తున్నది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మీడియా ప్రతినిధులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. మరి నేను మొన్న శనివారం నాడు నిజామాబాద్ జిల్లా మా సాక్షి దినపత్రిక విలేకరి కమలాపురం పోషెట్టిపై అధికార పార్టీ నాయకులు దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. అయితే అప్పుడే అక్కడ ఉన్న పంట పొలాల్లో ఉన్న కూలీలు, రైతులు వచ్చి కాపాడడం జరిగింది. ఇటీవల అక్కడ జరిగిన అక్రమాలపై వార్తలు రాయడంతో లక్షలాది, దాదాపు 30 లక్షల రూపాయల అక్రమాలపై వెలుగులోకి తేవడంతో ఆ దినపత్రిక విలేకరిని అంతం చేద్దామని ఉద్దేశంతో దాడి చేయడం చాలా
సిగ్గుచేటు. మరి ప్రభుత్వం వెంటనే అట్రాసిటీ కేసు బుక్ చేసి నిందితులను వెంటనే అరెస్టు చేసి మరి ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని మా మద్దూరు మండల జర్నలిస్టులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తరఫున తహసీల్దార్ గౌరవనీయులు రామ్కోటి సార్ గారికి వినతి పత్రము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఓ భక్తురాలు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. ఆలయ ఓపెన్ స్లాబ్ లో గోదావరి కని హనుమాన్ నగర్ కు చెందిన పిట్టల రాధగా పోలీసులు గుర్తించారు. క్యూ లైన్ లో భక్తులు గమనించి కేకలు వేయడంతో వెంటనే ఆలయ అధికారులు 108 లో ఆసుపత్రికి తరలించారు. మతి స్థిమితం లేకపోవడంతో ఆమె ప్రవర్తిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. చెప్పండి నీకు వచ్చిన బాధ చెప్పండి, ఏమైంది నీకు, ఎందుకు అట్లా? నాకు మీరు కూడా పోరు ఎవరి మీద ఎందుకు నిందపోవాలి అని చెప్పి అంటే కూడా అట్లా కూడా ఇంకా ఇంట్లోకి తప్పుకొస్తారు. నన్ను చెప్పండి నీకు వచ్చిన బాధ చెప్పండి, ఏమైంది నీకు, ఎందుకు అట్లా? నాకు మీరు కూడా పోరు ఎవరి మీద ఎందుకు నిందపోవాలి అని చెప్పి అంటే కూడా అట్లా కూడా ఇంకా ఇంట్లోకి తప్పుకొస్తారు. నన్ను ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రులు పనిచేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో లింగోజిగూడ డివిజన్ లో డియర్ హాస్పిటల్ ను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. పేద ప్రజలందరికీ తక్కువ ధరలకు వైద్యం అందించాలని మంత్రి తెలిపారు. కరోనా కాలంలో ప్రైవేటు హాస్పిటల్స్ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్స్ డాక్టర్ రాఘవేందర్, డాక్టర్ దిలీప్ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ते ब्रह्मलोके दुपरान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे नष्टम् विभागम् परमेष्टभूतम् यत्पुण्डरीकम् पुरमध्यस्थम् अर्थाचक्रम् दिशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम् ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराग्नम् धारयताम् ध्रुवम् शुभमुहूर्तमस्तु. గట్లో డిఆర్ హాస్పిటల్స్ అని చెప్పేసి ఇద్దరు యువకులు దిలీప్ కుమార్ రెడ్డి మరి రాఘవేందర్ రావు గారు కలిసి పెట్టిన హాస్పిటల్, దానికి డిఆర్ హాస్పిటల్ అని నామకరణం చేసిండ్రు. ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తానికి వాళ్ళు మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అసలే ఈరోజు మళ్ళా థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది, అనేక మంది మళ్ళా కరోనా బారిన పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని మంచి వైద్య సేవలు అందించాలని చెప్పేసి వారిని కోరుకుంటూ వాళ్ళకు ఈ ప్రాంతంలో ఉన్న నివసిస్తున్న ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకొని వాళ్లకు అందుబాటులో ఉండే ధరలను కూడా నిర్ణయించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ, గతంలో వాళ్ళ అనుభవజ్ఞమైన డాక్టర్లు కావడం వల్ల మంచి వైద్య సేవలు ఈ ప్రాంత ప్రజలకు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి విషయాలపై చర్చించే అవకాశం? క్యాబినెట్ మీటింగ్లో తప్పనిసరిగా నైట్ కర్ఫ్యూ పెట్టే అవకాశం ఉంది, విద్యా సంస్థల్ని ఆన్లైన్ తరగతులు పెట్టే అవకాశం ఉంది, థియేటర్లలో సగం ఆక్యుపెన్సీ పెట్టే అవకాశం ఉంది. కేసులు రాబోయే రోజుల్లో బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే స్వీయ నియంత్రణ పాటించినప్పుడే కేసులు తగ్గుదల మొదలవుతుంది. అప్పటిదాకా ప్రజలందరూ కూడా బాధ్యతాయుతంగా మెలిగి ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఈ ఇబ్బంది నుంచి అధిగమిస్తాం. థర్డ్ వేవ్లో మళ్ళీ లాక్డౌన్ రాకుండా చూసుకునే బాధ్యత ప్రజలందరి మీద ఉందని చెప్పేసి సందర్భంగా ఓపెనింగ్ అయింది మన ఎమ్మెల్యే గారితో, మినిస్టర్ గారితో. మన దగ్గర అన్ని మల్టీ స్పెషాలిటీకి సంబంధించి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈవెన్ కోవిడ్కి సంబంధించి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ చేస్తాము. అన్ని అన్ని రకాలుగా గైనిక్, జనరల్ మెడిసిన్, ఆర్థో, సర్జికల్ అన్ని సదుపాయాలు మన దగ్గర ఉన్నాయి. అందరి సహకారంతో మనం మంచి చేయాలని కూడా మేము కూడా ఆకర్షిస్తున్నాం. తక్కువ ధరలో మంచి చేద్దామని కొత్త దృఢ సంకల్పంతో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది హాస్పిటల్. థ్యాంక్ యూ. కర్మన్ఘట్లో ఒక మంచి హాస్పిటల్ ఓపెనింగ్ అయింది.
ఇక్కడ ఉన్న మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా సౌకర్యార్థమై ఈ హాస్పిటల్ ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ మళ్ళీ స్టార్ట్ అయింది. అందరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ అందుబాటులోకి ఉండాలి. మంచి సౌకర్యాలు ఉన్నాయి హాస్పిటల్లో. జనరల్ వార్డు ఉంది, ఐసీయూ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు కలిగిన హాస్పిటల్ ఇది. హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా అంటే జనరల్గా పేషెంట్స్ రావాలని కోరుకోవద్దు. మనం ఏదేమైనా వాళ్ళ బిజినెస్ పరంగా కూడా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి. ఈ హాస్పిటల్ కూడా చాలా మంచిగా రన్ కావాలని కోరుకుంటున్నాను. నిర్మల్లోని పోలింగ్ బూత్ దర్శనంలో భాగంగా అనంతపేట మేడిపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామంలో జరిగిన అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను స్థానికులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని ఇప్పటి వరకు మాఫీ చేయలేదని వారు విమర్శించారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం హామీలకు అమలు చేయడంలో విఫలమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అలివేలు, అసెంబ్లీ కన్వీనర్ శ్రవణ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పాల్గొన్నారు. నాయకుల యొక్క నిర్లక్ష్యం వలన ఇక్కడ ఇప్పటి వరకు చాలా మందికి పింఛన్లు కావచ్చు, అదే రకంగా డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, అదే రకంగా వీళ్ళకు గ్రామంకి సంబంధించినటువంటి రైతులకు ఏదైతే రుణమాఫీ విషయంలో కావచ్చు, మిగతా విషయంలో ఏది చూసినా ఇక్కడ ఏం అభివృద్ధి జరగడం లేదు. కాబట్టి ఇక్కడ ఈ గ్రామంకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు వస్తున్నాయి. కాబట్టి గ్రామ సర్పంచు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలా. కానీ అటువంటి పనులు జరుగుతలేవు. కాబట్టి మంత్రి ఇంద్రాకర్ రెడ్డి గారు మీరు దీనిపైన దృష్టి పెట్టండి. ప్రతి గ్రామంలో ఇవాళ అభివృద్ధి జరగాల. గ్రామం అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి జరిగినట్టు. కాబట్టి గ్రామాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, గ్రామంలో ఉన్న రైతులను నిర్లక్ష్యం చేయొద్దు. ఇవాళ రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ఇస్తా అని చెప్పింది. ఇప్పటివరకు ఒక్క వ్యక్తి కూడా రుణమాఫీ చేయలే. కానీ మేము రైతులకు మాత్రం మేము అన్నీ చేస్తున్నాం. మేము రైతులకు చాలా రైతు బంధు ప్రకటించామని చెప్పి వాళ్ళు ర్యాలీలు తీస్తున్నారు. కానీ రైతులకు చేయాల్సినటువంటి ఇంకొక మీరు ఇచ్చినటువంటి హామీ ఉంది రుణమాఫీ. ఇప్పుడు రుణమాఫీ జరగలే. వచ్చింది రుణమాఫీ అయిందా రైతులకు? కాబట్టి ఎవరికి రుణమాఫీ చేయలే. కాబట్టి రుణమాఫీ కంపల్సరీ చేయాలి. అప్పుడే రైతులు మిమ్మల్ని నమ్ముతారు. కానీ మీరేదో రైతు బంధు చేసినామని చెప్పి మీరు ర్యాలీ తీసినంత మాత్రాన రైతులకు న్యాయం చేసిన వాళ్ళు కాదు. ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మీ యొక్క నిర్లక్ష్య వైఖరి. ఇవాళ అనేక మంది యువకులు ఉన్నారు ఇక్కడ, రైతు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బిడ్డలే. వాళ్ళందరూ ఉద్యోగాలు లేక, పనులు లేక, ఇవాళ రోడ్ల పొంటి ఏం చేయాలని అర్థం లేక తిరగాల్సిన పరిస్థితి. కాబట్టి ఉద్యోగం కల్పిస్తా అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కూడా లేదు. ఇవాళ ఇప్పుడు ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో ఇది ఒక టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది పెరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకుల్లో ఉద్యోగాలు వచ్చినాయి కదా, ఒక్క వ్యక్తి కూడా ఉద్యోగం రాలే. మరి చదువుకున్న దేనికోసం ఉద్యోగాలు ఇవ్వాలి కదా. కానీ మీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం 5 ఉద్యోగాలు ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, అదే రకంగా సంతోష్ వాళ్ళ అల్లుడు ఎంపీ, ఇంకొక అల్లుడు హరీష్ రావు మంత్రి, తర్వాత కవిత ఎమ్మెల్సీ. మీ 5 కోకే ఈ యొక్క రాష్ట్రం తెచ్చుకున్నట్టున్నది. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదో జనాన్ని మాయేసి ఏదో మాయలో ఉంచి మళ్ళీ అధికారం రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీన్ని ఎండగడుతుంది. అదే రకంగా ప్రతి గ్రామంలో జై శ్రీరామ్. ఈరోజు నిర్మల్ జిల్లాలోని అనంతపేట గ్రామం లోపల పోలింగ్ బూత్ దర్శనంలో భాగంగా అనంతపేటకు రావడం జరిగింది. ఇక్కడ అనంతపేట గ్రామస్తులతో కలిసి మన యువత కార్యకర్తలు వాళ్ళందరినీ కలిసి పోలింగ్ దర్శనంలో భాగంగా మనం రాబోయే పరిస్థితి లోపల ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ ఏ విధంగా చేపట్టి ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే విషయం మీద ఇక్కడ ఈ కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది. అనంతపేట గ్రామం లోపల భవిష్యత్తు కార్యక్రమం లోపల ఈ గ్రామం లోపల అనేక కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకుపోయి భారతీయ జనతా పార్టీని బలంగా చేస్తామని ఇక్కడ ఉన్న యువత అందరూ కూడా మనకు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తు లోపల మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని స్లేట్ హై స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలలు మూసివేయొద్దంటూ
ప్రధానమంత్రి మోదీ సీఎంకు కేసీఆర్ లేఖ రాశారు. పాఠశాలలు మూసివేయడంతో తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని విద్యార్థులు అన్నారు. 2 సంవత్సరాలుగా చదువుకు దూరం ఉంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల మూసివేత ప్రకటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరారు. There is a bus outside. I request you all to step into the bus. Let us go to స్కూల్ మూసివేశారని మన సీఎం గారు మనకి మెసేజ్ పంపించినారు. కానీ ఇప్పుడు స్కూల్ బంద్ వల్ల పిల్లలకి నేను ఆ డిసిషన్ని ఆపోజిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కూల్ బంద్ అయితే మళ్ళీ మా ఫ్యూచర్ మీద బాగా ఈ బంద్ వల్ల మాకు బాగా మా ఫ్యూచర్ దెబ్బతింటుంది. ఎందుకంటే ప్రీవియస్గా 2 సంవత్సరాలుగా మాకు స్కూలు లాక్డౌన్ అయింది కాబట్టి ఈ కరోనా వల్ల మాకు చదువు తెలిసింది కూడా మర్చిపోతున్నాము. ఇప్పుడు మాకు స్కూల్స్ మూసివేస్తారని ఒక విన్నపం వచ్చింది. కానీ అది దాని వలన మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి మాకు స్కూళ్ళు సరిగ్గా లేవు. దీని వలన మా చదువు దెబ్బతింటుంది. పెద్ద అయ్యాక హాస్టల్స్కి వెళ్ళినప్పుడు చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనకు స్కూల్స్ ఇప్పుడు ఓపెన్ అయితే మాకు చదువు వస్తుంది. కొంచెం చదవడానికి రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ అన్నీ దెబ్బతింటున్నాయి ఇప్పుడు లేకుంటే స్కూల్స్. కాబట్టి మాకు స్కూల్స్ ఓపెన్ అయితే చాలా ఆనందంగా ఉంటుంది మరియు చాలా నేర్చుకోగలుగుతాం స్కూల్ నుంచి. పాఠశాలల సెలవులు పొడిగింపు సమంజసం కాదని క్యూఎంఆర్ ఎస్ఎంఏ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు జనవరి 30 వరకు సెలవులు ప్రకటించడాన్ని క్యూఎంఆర్ ఎస్ఎంఏ తీవ్రంగా ఖండించింది. కుత్బుల్లాపూర్, గాజుల రామారం వల్లభాయ్ నగర్ స్కూల్లోని ప్రైవేటు స్కూళ్ల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుండే విద్యా సంవత్సరం ప్రారంభమైందని, 50% సిలబస్ కూడా పూర్తి కాలేదని ప్రైవేట్ స్కూళ్ల సంఘ నాయకులు అన్నారు. ఆన్లైన్ విద్య అందరికీ అందుబాటులో లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో క్యూఎంఆర్ ఎస్ఎంఏ చైర్మన్ శివయ్య, వరప్రసాద్, మహేష్ కుమార్, దయాకర్ పాల్గొన్నారు. సరిపోలేదు. ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా పబ్జి గేమ్లు అని చెప్పేసి, ఫ్రీ ఫైర్ గేమ్లు అని, ఇంకేమో గేమ్లు అని చెప్పేసి ఆ రకంగా ఆడి మొత్తం కూడా సెల్ ఫోన్కు, టీవీలకు అడిక్ట్ అయిపోయారు. అడిక్ట్ అయిపోయి చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. పాఠశాలకు వచ్చిన తర్వాత ఏమన్నా చెప్తుంటే కూడా వాళ్ళు వినే పరిస్థితులు లేరు. వాళ్ళందరూ కూడా ఒక అడమెంట్గా తయారైపోయి ఉన్నారు. పిల్లలందరూ కూడా ఏంది మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి బండి కూర్చోబెట్టారు, ఇన్ని నెలల నుంచి మేము ప్రశాంతంగా టీవీలో, సెల్ ఫోన్లలో ఆడుకున్నాం, మళ్ళీ ఇది ఎక్కడ చదువు మాకు, మళ్ళీ ఆన్లైన్లో తర్వాత గవర్నమెంటే పాస్ చేస్తుంది కదా, ఆన్లైన్లో చెప్పుకుంటే అయిపోద్ది కదా, ఆన్లైన్లో చదువుకుని ఎవరు చూడరు కదా మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఫీల్ అవుతున్న వాళ్ళని మళ్ళీ వాళ్ళని బయట తీసుకురావడానికి 4 నెలలు పట్టింది. వాళ్ళు సెట్ అవుతున్న సమయంలో మళ్ళీ ప్రభుత్వం వాళ్ళు ఏమని చెప్పేసి బంద్ చేయడం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు తీసుకున్న సర్వేల ప్రకారం మొత్తం 0 ఇయర్ నుంచి 20 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పిల్లలు ఎవరికైనా కానీ 0.001% మాత్రమే ఎఫెక్ట్ అయింది ఈ కరోనా కానీ ఒమిక్రాన్ కానీ అని చెప్పేసి తేలింది. ఇంతవరకు కూడా ప్రభుత్వం అన్ని సర్వే చేసినా కానీ మరి అటువంటప్పుడు ఈ యొక్క విద్యార్థులకి ఎందుకు పనిచేయడం అనేది ప్రశ్నిస్తూ ఉన్నాం. పాస్ అయితే ఈ కరోనా ఇట్లా కంటిన్యూ అయితే బాగుండు, ప్రభుత్వం ఇట్లనే హాలిడేస్ ఇస్తే బాగుండు అనే ఒక ఆలోచనకు పిల్లలు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అది ఎంతవరకు కూడా క్షేమకరం కాదు. కాబట్టి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వెంటనే యొక్క సెలవులను రద్దు చేసి పాఠశాలను కాకపోతే షిఫ్ట్ వైపు నడుపుతాం. 1 నుంచి 5 వరకు మార్నింగ్ నడుపుతాం, మిగతా ఆఫ్టర్నూన్ నడుపుతాం. ఆ విధంగా షిఫ్ట్ వారు నడపండి. షిఫ్ట్ వారు నడపడానికి కూడా అన్ని పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రభుత్వం మరొకసారి వీటి మీద ఆలోచించాలని చెప్పేసి వెంటనే యొక్క సెలవులను రద్దు చేసి ఆఫ్లైన్లో పాఠశాల నడపాలని చెప్పేసి మేము కోరుకుంటాము. ప్రైవేట్ పాఠశాలల యొక్క విన్నపం ఏంటంటే 2 సంవత్సరాలు స్కూల్లో పనిచేసేటటువంటి సిబ్బంది, టీచర్స్ కానీ, ఆయాలు కానీ, డ్రైవర్లు కానీ రకరకాల ఇబ్బందులు పడి ఈవెన్ తినడానికి కూడా తిండి లేక ఎంతో ఇబ్బంది పడి ఎన్నో కుటుంబాలు
ఇబ్బంది పాలవుతూ హాస్పిటల్ పాలవుతూ చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. మేనేజ్మెంట్స్ కూడా ఎన్నో ఆత్మహత్యలు చేస్తున్నాయి. మరి ఇప్పుడే 4 నెలల నుంచి స్మూత్గా నడుస్తున్నటువంటి స్కూల్స్ ఈ పండుగ హాలిడేస్ ఇచ్చేసి ఏకదం ఇమీడియట్ ఎక్స్టెండ్ చేయడం వల్ల అగమ్యగోచరంగా అయోమయంలో పడిపోయి ఏమీ భవిష్యత్తు కనపడక ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, మేనేజ్మెంట్స్, టీచర్స్ అందరూ ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి వాస్తవికంగా బయట జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ఎందుకంటే ఎవరికి లేని కరోనా పాఠశాలలకే ఉంది అని ఆలోచించకుండా జర పెద్ద మనసుతో పాఠశాలను నడిపించడానికి ఈ గవర్నమెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాఠశాలల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, తర్వాత అందరి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాలని మేము అసోసియేషన్ తరఫున విన్నవించుకుంటాం. 2 సంవత్సరాలుగా పాఠశాలలు లేకపోవడం వల్ల, బంద్ ఉండడం వల్ల ఎంతోమంది కరెస్పాండెంట్లు వాటిని నడపలేక, రెంట్లు కట్టలేక, టీచర్ల యొక్క శాలరీ ఇవ్వలేక రకరకాలుగా ఇబ్బంది పడి చాలా మానసికంగా, ఫైనాన్షియల్గా, ఫిజికల్గా కూడా అందరూ ఎంతో బాధపడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టి పిల్లల పట్ల జాగ్రత్తగా తీసుకునేటట్టు సూచనలు ఇస్తూ వాటిని షిఫ్ట్ వైజ్గా నడుపుకుంటే కనీసం ఈ యొక్క మా బడ్జెట్ పాఠశాలలు బతికే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే రాబోయే కాలంలో ఈ బడ్జెట్ పాఠశాలలు అనేవి చాలా ఆల్రెడీ ముయబడ్డాయి. ఫ్యూచర్లో కూడా బడ్జెట్ పాఠశాలలు కూడా కనుమరుగా అయిపోతాయి. కాబట్టి వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మనవి చేస్తూ దయచేసి ప్రభుత్వం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గారిపల్లి చౌరస్తాలో రైతులు ధర్నా నిర్వహించారు. రైతులకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి రైలుగా బయలుదేరిన ఆఫీస్ ముందు బైఠాయించారు. తర్వాత ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, బీజేపీ, అంబేద్కర్ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. కాటారం మండల కేంద్రంలో రైతులు 501 సర్వే నెంబర్లో రైతులందరూ కూడా పాస్బుక్లు రీసర్వే చేసి పాస్బుక్లు విడుదలని చెప్పేసి రైతులందరం కూడా ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అసైన్ భూములకు పట్టాలు ఇష్యూ చేయకపోవడం వల్ల అందులో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతు బంధు లాస్ కావడం జరుగుతుంది. అలాగే ఎవరన్నా రైతు చనిపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నష్టపరిహారాన్ని కూడా ఈరోజు వారి యొక్క కుటుంబాలు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతుల ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నాం, కానీ ఆచరణలో మాత్రం అది పాటించడం లేదు. బేషరతుగా వెంటనే అవసరమైతే ప్రైవేట్ సర్వేలను పెట్టైనా కూడా మండలంలో ఉన్నటువంటి సర్వేలను, ప్రైవేట్ సర్వేలందరినీ కూడా అవసరమైతే ఒక 10 రోజులు ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడుకుని ఈ సర్వే చేసి 501 సర్వే నెంబర్లో ఉన్న రైతులందరూ కూడా పాస్బుక్లు విడుదల చేయాలి, వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మండలంలో ఉన్నటువంటి 501 సర్వే నెంబర్ను వెంటనే సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయాలని గత 10 సార్లు జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయినా కూడా అధికారులకు దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంటారు తప్ప ఇప్పుడు దాన్ని సర్వే చేసి లేదు. సర్వే కడితే 2 సార్లు అచ్చుడు మళ్ళీ వెళ్ళి రావడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా మన ఒక కలెక్టర్ గారు, మన ఎంఆర్ఓ గారు స్పందించి వెంటనే 501 సర్వే నెంబర్ సర్వే చేసి ఓకా మీద ఉన్నటువంటి రైతులకు కొత్త పట్టాదారు పాస్ ఇష్యూ చేయాలి. పట్టాదారు ఇష్యూ చేయడం వలన రైతులు కూడా ఈ 8 సార్లు వేసినటువంటి రైతు బంధు కూడా నష్టపోవడం జరిగింది. పీఎం కిసాన్ కూడా ఒక రైతులు నష్టపోతున్నారు. అతివృష్టి అనావృష్టితోటి రైతాంగం అల్లకొల్లం అవుతున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏదైతే పార్ట్ బిలో ఉన్న భూములని మేము 50 రోజుల్లో సర్వే చేసిన ప్రతి ఒక్క రైతుకు కొత్త పట్టాదారు పాస్ చూస్తారని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఇలాంటి సర్వే చేయడం లేదు. మొన్న 2018 కూడా వచ్చి సర్వే కూడా దాన్ని మామూలుగా ఏదో తూతు మంత్రాలు చేసడం జరిగింది. అది కాకుండా పక్కాగా ఒక 4-5 సర్వేలను పెట్టి అన్ని సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి రైతులకు కొత్త పట్టాదారు పాస్ ఇష్యూ చేయాలని నేను రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ చేయని ఈ యొక్క అందరు రైతులను కూడబెట్టుకొని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా నిరాహార దీక్ష కూర్చుంటామని కూడా ఈ రైతులందరి తరపున నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మండలంలో ఉన్నటువంటి అసైన్ భూములకు పట్టా పాస్బుక్లు ఇవ్వాలి, రైతు బంధు ఇవ్వాలి, మరియు రైతు బీమా, మిగతా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని ఇవ్వాలని ఈరోజు మా కాటారం రైతులంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి గారపల్లి సెంటర్లో ధర్నా మరియు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము
అఖిల ప్రతిపక్షాల వాళ్ళం కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తర్వాత అంబేద్కర్ సంఘం అన్ని ప్రజా సంఘాల వాళ్ళం కూడా మద్దతు తెలిపినాం. ఎందుకంటే రైతు అనే వ్యక్తి ఏడిసిన రాజ్యం కోసెల్లని అంటారు. మరి రైతుకు ఇక్కడ రైతు సంబరాలు చేస్తున్నారు, కానీ రైతు బాధలో ఉన్నాడు. గతంలో 6 దఫాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి పాస్బుక్లను పూర్తిగా రద్దు చేశారు. రద్దు చేయడం వల్ల లోన్లు మాపైతలేవు, తర్వాత కొత్త లోన్లు ఇస్తలేరు, రైతు బంధు వస్తలేదు, రైతు బీమా వస్తలేదు. మరియు ఏదైనా పెన్షన్ పేదోళ్ళొక్క పెన్షన్ అలా పడితే ఆ లోన్ కట్టకపోతే బ్యాంకు వాళ్ళంతా కూడా సీల్ చేస్తున్నారు. అకౌంట్ సీల్ చేస్తే లోన్ రావట్లేదు. వడ్లు పండించిన పంటలు కూడా పైసలు అలా పడితే ఇస్తలేరు. కాబట్టి మేము గౌరవ కలెక్టర్ గారిని కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే కాటారంలో ఉన్నటువంటి 501 కావచ్చు, 418 కావచ్చు, గారపల్లి కావచ్చు, మండలం ఉన్న ప్రతి అసైన్ ల్యాండ్ కూడా పూర్తి స్థాయిలో సర్వే చేయాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పింది ఇంచు కూడా మేము డిజిటల్ సర్వే చేపిస్తామన్నారు. ఇప్పటి వరకు అది లేదు. కానీ మా కాటారం మండలంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు మొత్తం పేదవాళ్ళకు మాత్రమే అసైన్ భూములు ఉన్నాయి. పట్టా భూములు ఉన్న వాళ్ళు దొరలంతా హైదరాబాద్లో ఉంటే వాళ్ళకు ఈ రైతు బంధు హైదరాబాద్ పోతుంది, కౌలు హైదరాబాద్ పోతుంది. పట్ట భూములు ఉన్న వాళ్ళకు మాత్రమే పాస్బుక్లు ఇచ్చారు. అసైన్ ఉన్న భూములకు, ప్రభుత్వ భూములకు, పేదలకు ఎకరం ఉంది, అరెకరం ఉంది, చిన్న సన్నకారు రైతులకు ఇంతవరకు పాస్బుక్లు ఇవ్వలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఖానాపూర్లో సినీ దర్శకుడు పైడిపల్లి వంశీ సందడి, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న జర్నలిస్టుపై దాడిని నిరసిస్తూ ధర్నా, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. వేములవాడ రాజన్న ఆలయంలో మహిళా ఆత్మహత్య యత్నం, అతి స్థిమితం లేదని వెల్లడించిన వైద్యులు. లింగోజిగూడ డివిజన్లో డిఆర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం, నాణ్యమైన వైద్యం అందించాలని వ్యాఖ్య. ఇది ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.